తప్పు చేస్తున్నాను అని మోకరిస్తే యాకోబు పత్రికలో ఉన్న మాట ఇతన్ని హెచ్చరించింది. నీ సుఖభోగముల నిమిత్తమే నువ్వు అడుగుతున్నావు గనక, నా చిత్తానుసారంగా నువ్వు అడగట్లేదు గనక ఈయనకు భయం వేసింది. ఇంకా అప్పటి నుంచి ప్రార్థన మార్చేశాడు. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తండ్రి, నీ చిత్తము నాకు బయలుపరచు, నన్ను నా కుటుంబాన్ని నీ కొరకే వాడుకో. తండ్రి, నీ జ్ఞానము నాకు బోధించు, నన్ను నీ కుటుంబాన్ని నీ కొరకే వాడుకో అని మొరపెడుతున్నాడు. ఈయన ప్రార్థన మానేయలేదు. ప్రభువా నా అప్పులు తీసేసాయి, ప్రభువా నా ఇబ్బందులు తీసేసాయి, ప్రభువా నా రోగాలు తీసేసాయి, ప్రభువా నాకు ప్రమోషన్లు ఇవ్వు, ప్రభువా నా తమ్ముని దీవించు, నాకు సొంత ఇల్లు ఇవ్వు, స్థలం ఇవ్వు, ప్రభువా దానికి పెయింట్ వేసుకోవాలి. లిస్టు పెద్దగా ఉంటుంది కదా. ఆ పట్ల ఈయన మాత్రం ప్రార్థన మార్చేసుకున్నాడు. ఈయన మాత్రం ప్రార్థన మానుకోలేదు. ఈయన అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరి ప్రార్థనలో దేవునికి ఏ ప్రార్థన నచ్చుతుందని మీకు అనిపిస్తుంది? ఇతని పేరు ఏ, ఇతని పేరు బి. బియేనా? సరే, మనం ఎందుకు ఈ బి ప్రార్థన